నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటుంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. వైసీపీ యువజన విభాగంలో భారీ నిరసన ర్యాలీ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. సింహగిరి తొలి పావంచ వద్ద కదిలిన పుష్ప ప్రచార రథం ప్రారంభించిన అశోక గజతరాజు. గిరి ప్రదక్షిణ మార్గంలో పోటెత్తిన భక్తజనం. పాడేరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘనంగా జిల్లా స్థాయి విలు విద్య పోటీలు ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. సత్తా చాటాలని గిరిజన విద్యార్థులకు పిలుపు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటుందని, ఇది గేట్ వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రాగా మారబోతుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం పరిపాలనా భవనంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గౌరవార్ధం ఈ విమానాశ్రయాన్ని ఆయన పేరు పెట్టడం ప్రతి తెలుగువాడికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆగస్టు 1న ఈ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, నిరంతర కృషితోనే ఈ ప్రాజెక్టు కళ సాకారమవుతుందని మంత్రి కొనియాడారు. దాదాపు 2203 ఎకరాలలో 4592 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్పోర్ట్ మొదటి విడతలోనే 60 లక్షల ప్రయాణికులు సామర్థ్యంతో రూపుదిద్దుకుంటుందన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ ప్రాజెక్ట్ నూతన ఆర్థిక బలాన్ని చేకూరుస్తుందన్నారు. సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1వ తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోవటం మనందరికీ కూడా, ప్రతి తెలుగు వారికి కూడా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేయటంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రయాస కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఈ తెలుగు జాతి ఎప్పటికి కూడా మర్చిపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను లోకేష్ గారు, మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగరాయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిన ఇన్వెస్టర్స్, ఆంధ్రప్రదేశ్లో మేము వ్యాపారం చేయము అని చెప్పేసి పారిపోయిన ఇన్వెస్టర్స్, ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక 100 ఎకరాలు కావాలి, నాకు ఒక 50 ఎకరాలు కావాలి, నాకు అక్కడ స్థలం కావాలి అని చెప్పేసి రోజు ప్రభుత్వం వెనకాల పడుతున్నారంటే, ఈ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేటస్ ఏ విధంగా మారిపోయిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. 592 కోట్ల పెట్టుబడితో మరి 6 మిలియన్ ప్యాసింజర్స్ ఫస్ట్ ఫేజ్లో, వాళ్ళు ఇంకా రాబోయే సంవత్సరాల్లో మరి ఇది కొన్ని కోట్ల మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే స్థాయిలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీని ద్వారా మరి ఉత్తరాంధ్ర, ఇప్పుడు దాకా ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన జిల్లాలు, మన రాష్ట్రం విభజించబడేటప్పటికీ బ్యాక్వర్డ్ జిల్లాలుగా ఈ మూడింటిని పరిగణించి దీనికి ఏదో స్పెషల్ ఫండ్ అని చెప్పేసి ఆ రోజు మన విభజన చట్టంలో కూడా పొందుపరిచారు. కానీ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఆర్థిక పురోగతిని, ఆర్థిక బలాన్ని చేకూర్చబోతున్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
విజయనగరం మండలంలోని చెల్లూరు హైవేపై నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా పద్మనాభం మండల కేంద్రానికి చెందిన 16 మంది రాయగడ మధ్యగౌరమ్మ దర్శనానికి బొలెరో వాహనంలో వెళ్తుండగా విశాఖపట్నం నుంచి వస్తున్న ఒక లారీ చెల్లూరు వద్ద వెనక నుంచి బలంగా బొలెరోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే 3 దుర్మరణం చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిత్తపల్లి రాంబాబు, మజ్జి నారాయణరావు, బొత్స మోహన్ నాయుడు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షత్రఘాతులను విజయనగరం సర్వజన ఆసుపత్రికి పోలీసుల వాహనంలో తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి యువజనం గర్జించింది. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ రోజు విఎంసి కార్యాలయం నుంచి గంట స్తంభం మీదుగా మూడ్లాంతర్ వరకు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి, బొత్స అనూష మాట్లాడుతూ డిఎస్సిలో అవకతవకలకు పాల్పడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని అమలు చేయాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలన్నారు. విద్యార్థి దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలన్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజనం డిమాండ్ విద్యార్థులు యువకులను మోసం చేస్తే పతనం తప్పదని వైసీపీ యువజన విభాగం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జి ఈశ్వర్ కౌశిక్, శోభా, స్వాతి రాణి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు 1 క్వార్టర్ 2 క్వార్టర్ మాత్రమే బకాయిలు ఉన్నాయి. కానీ ఈ రోజు చూస్తే 9 క్వార్టర్ల పైగా బకాయిలు ఉన్నాయి. అంటే ఏంటి? 7,000 నుంచి 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇదే కాదు, వసతి దీవెనకు వస్తే 3,000 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు చెల్లించకపోతే కేవలం కాలేజీలు ఏం చేస్తున్నాయి? స్టూడెంట్స్ ఎంత బాగా చదివి పాస్ అయ్యి బయటకు వచ్చినా కూడా సర్టిఫికెట్లు యాజమాన్యాలు లాకర్లో దాచుకుంటున్నారు. మరి చదువుకునే యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేయలేకపోతున్నారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటున్నారు? ఎందుకు ఓపెన్ లో పెట్టట్లేదు? ఎందుకు ఇనెలిజిబుల్ లిస్ట్ ఓపెన్ గా చూపించట్లేదు? శ్వేతపత్రాన్ని ఎందుకు రిలీజ్ చేయట్లేదని యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అడుగుతున్నప్పటికీ నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు నోరు మెదపట్లేదు అని ఒక యువత తలుచుకుంటే ఏం చేయగలదు? ఒక యువత తలుచుకుంటే కుర్చీనే కదలగలదు. ఈ కూటమి ప్రభుత్వం ఏ మాత్రమని అడుగుతున్నా చేయగలమా? యువత ఒక దాటి మీద ఉంది. ఈ రోజు జరుగుతున్న ప్రతి ఒక్క అన్యాయాన్ని ప్రశ్నించడానికి జెన్జీ ఉన్నారు. ఉన్నామా? ఈ రోజు ఢిల్లీలో చూసి జంతర్ మంతర్లో చేసిన ర్యాలీలోని, ఆ రోజు చేసిన ప్రొటెస్ట్ లోని యావత్ మన ప్రతి ఒక్కరు కూడా కులానికి, మతానికి అతీతంగా, పార్టీలకి అతీతంగా ఈ రోజు ఫ్యూచర్ జనరేషన్ కోసం నిల్చున్న ప్రతి ఒక్క యువత కూడా నా ముందు కనిపిస్తున్నారు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ అవినీతి వెంటనే దానికి బాధ్యులు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్. మరి నారా లోకేష్ తక్షణమే మాట్లాడాలి, దీనికి స్పందించాలి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా నుంచి కొంతమంది ప్రజలు వచ్చి కాకినాడ కాజాలను అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి పంపిణీ చేశారు. కాకినాడ ఎమ్మెల్యే వనభాక వెంకటేశ్వర పర్యవేక్షణలో కాజాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావడం ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు. ఒక మంచి కార్యక్రమం నిర్వహించేటప్పుడు రుచి చూపించేలా ఉండాలని ఉద్దేశంతోనే కాకినాడ నుంచి తమంతా కాజాలు తీసుకొచ్చి ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు. చుట్టుప్రక్క పరిసర ప్రాంతాలు కూడా ఇస్తున్నామని స్పష్టం చేశారు. చాలా కష్టకాలం నుంచి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఈ రోజున మారుమూల గ్రామాలైనటువంటి విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రమాన్ని మన మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వరం. దీన్ని కూటమి ప్రభుత్వం తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేశాం. దీన్ని అందరికీ తెలిసే విధంగా మా కాకినాడ ఎమ్మెల్యే గారు అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు ఆధీనంలో, మా ఏఎంసీ చైర్మన్ గారి బచ్చు శేఖర్ గారి ఆధీనంలో మా టీం అంతా ఈ విమాన ఆశ్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ తిరిగి ఒక తీపిగా స్వీట్ ప్యాకెట్లు ఇచ్చి, కాకినాడ కాజాని ఇచ్చి అందరినీ కూడా ఈ ఓపెనింగ్కి 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున వచ్చి
దీన్ని జయప్రదం చేయవలసిందిగా కాకినాడ ఎమ్మెల్యే గారి తరఫున ఏఎంసీ చైర్మన్ బొత్స శేఖర్ గారి తరఫున కోరుకుంటున్నాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆదేశాల మేరకు, పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు ఇక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్కి ప్రధానమంత్రి మోడీ గారిని ఇన్వైట్ చేయడం గురించి మాకు గురజాల మండలానికి అప్పచెప్పారు. దాని ప్రకారం అక్కడ అందరికీ కూడా కాకినాడ కాజా స్వీట్స్ పంచిపెట్టి అందరినీ ఇన్వైట్ చేసి ఈ యొక్క భోగాపురం విమానాశ్రయం చూడడానికి రమ్మని చెప్పేసి, ఆ రోజు ప్రారంభోత్సవాన్ని రమ్మని చెప్పేసి పిలవడం జరుగుతుందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విజయనగరం జిల్లాకు ఒక బహుమతిగా ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. జిల్లాకు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం గర్వకారణమని కొనియాడారు. ప్రధాని మోదీ విమానాశ్రయ ప్రారంభోత్సవం రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గర్వించదగ్గగా ప్రపంచ చిత్రపటంలోనే మన ఉత్తరాంధ్రాన్ని తీసుకెళ్లే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ తయారైంది. దీనికి మన అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ను కూడా, బెంగళూరుని కూడా, చెన్నైని కూడా మన ఎయిర్పోర్ట్ మించడం అనేది జరిగింది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్ని ఒక గిఫ్ట్ కింద ఇస్తూ ఉన్నారు. మరి 1వ తారీఖున దీన్ని ఓపెన్ చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ మీటింగ్కి 3 లక్షల మంది హాజరు కాబోతా ఉన్నారు. తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో మంగళవారం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ దుర్గసాయి కుమార్ మాట్లాడుతూ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని 2008 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెపటైటిస్ బి వైరస్ను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ భారత్ శామ్యూల్ భన్గర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 28న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. హెపటైటిస్ బి, సి వ్యాధులపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధులకు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులోకి ఉన్నాయని, ముందస్తుగా పరీక్షలు చేయించుకొని వ్యాధిని గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చని వివరించారు. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల కొందరు లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 70 మందికి ఉచితంగా హెపటైటిస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హెపటైటిస్ బి వైరస్ ఇది ఒక లివర్ని ఎఫెక్ట్ చేసే వైరస్ అన్నమాట. ఈ వైరస్ మనకి చెడు రక్తం ద్వారా కానీ, కలుషిత ఇంజెక్షన్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ వాడినప్పుడు కానీ, ఇలాంటి ద్వారా మనకి హెపటైటిస్ తల్లి నుంచి బిడ్డకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, హెపటైటిస్ బి వైరస్. సో ఈ వైరస్ అనేది లివర్ని ఎఫెక్ట్ చేసి సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రమాదమైన వ్యాధులకి గురి చేస్తుందన్నమాట. ఈ ఏడాది మనం పెట్టుకున్న గోల్ ఏంటంటే అండి, హెపటైటిస్ బి గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి. స్టిగ్మా అంటే భయాన్ని, అది ఉందంటే ఏదో భయపడే భయాన్ని మనం పోగొట్టగలగాలని ఫస్ట్ మన గోల్ అనమాట. హెపటైటిస్ బి అనే భయం పోగొట్టుకొని డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడగల స్వేచ్ఛ, ధైర్యాన్ని ఇవ్వాలి. అది మన ఫస్ట్ గోల్. రెండోది పేషెంట్స్కి అవగాహన కల్పించాలి. ఏంటంటే హెపటైటిస్ బి అనేది వాటికి టెస్ట్లు ఉన్నాయి అండ్ వాటి తగ్గించుకోవడానికి మెడిసిన్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే రాకుండా వ్యాక్సినేషన్ కూడా మనకు ఉందన్నమాట. సో ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్న వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నమాట. రాష్ట్రంలో చూసుకుంటే 1 మిలియన్ అంటే ఒక 10 లక్షల మంది దాకా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఉంటున్నారనమాట. సో వాళ్ళందరూ దీని గురించి తెలియక పాపం డిలే చేసుకొని సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి అడ్వాన్స్ స్టేజ్లో మనకు ప్రజెంట్ అవుతున్నారనమాట. సో మనము దీని గురించి అవగాహన కల్పిస్తూ ఈరోజు మనం చేస్తామంట. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహణలో గురు పౌర్ణమి జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. ఉచితంగా ధ్యానాన్ని శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సేవాదల్ ఫౌండర్ రామకృష్ణరాజు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించే ఏకైక మార్గం ధ్యానం అన్నారు. ధ్యానం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంఘిక పరిస్థితుల పట్ల సంపూర్ణ అవగాహన కలుగుతుందన్నారు. ధ్యానమే సకల సమస్యలకు పరిష్కారమని స్పష్టం చేశారు. ధ్యానం చేయడం వల్ల శతకోటి లాభాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, వాసు తదితరులు
శాంతి కోసం ప్రజలందరూ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఒక గొప్ప విశ్వ సంకల్పంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అయిన మా గురువుగారి యొక్క లక్ష్యం ఈ భూమి అంతా అహింస ధర్మాన్ని అలాగే ధ్యానాన్ని ఉండాలన్న ఒక లక్ష్యంతో మరి పిరమిడ్ మాస్టర్లు యావత్తు పిరమిడ్ మాస్టర్లు అందరూ మరి వాళ్ళు విప్లవాన్ని చేస్తూ మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి 21 మంది గురువుల్ని మన విజయనగరం తీసుకొచ్చి చక్కగా మరి వాళ్ళ యొక్క ప్రవచనాన్ని మరి వాళ్ళ యొక్క సందేశాలని ఇస్తూ మరి విజయనగరం అందరికీ కూడా ఒక గొప్ప జ్ఞాన భాండాగారం అందాలనే ఒక సంకల్పంతో విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి ఇక్కడ గురు పౌర్ణమి ఉత్సవాలు జరిపిస్తున్నామండి. టీటీడీ కళ్యాణ మండపంలో 3 రోజుల నుంచి సుమారు ఒక 20 మంది గురువుల్ని తీసుకొచ్చి ఇప్పటి వరకు భూమి మీద వచ్చిన గురువులందరి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇక్కడ అందించడం అనేది బ్రహ్మర్షి పత్రిజీ మాకు ఇచ్చిన ప్రేరణతో ఇక్కడ మేము అందిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని అనేక మంది పిఎంసి ఛానల్ ద్వారా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనే ఛానల్ ద్వారా ఇప్పుడు జరిగిపోయిన 3 రోజుల కార్యక్రమాలని కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ చూసే అవకాశం ఉంది. అలాగే ధ్యానం గురించి జ్ఞానం గురించి విశేషమైన జ్ఞానాన్ని ఈ 3 రోజులు అందించడం జరిగింది. నగరంలోని యేసు ప్రేమాలయంలో ఏపీపీ ఫర్ క్రిస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ ఫర్ క్రిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విజయసారథి మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులు తిప్పికొట్టాలన్నారు. ఆగస్టు 8వ తేదీన దళిత క్రైస్తవ శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. యేసు ప్రేమాలయం పాస్టర్ అలజంగి రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్ల ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కొరకు రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థన చేశాం. ఈ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరూ మరి క్షేమంగా ఉండాలని, శాంతి సమాధానంలో అనుభవించాలని, నిజదేవుని తట్టు త్రిప్పబడాలని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల విషయమై మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాం. ఎంతవరకు చాలామందికి తెలియక దైవత్వాన్ని దూషిస్తూ నిజదేవుడిని ఆరాధిస్తున్న సేవకులను కూడా మరి విమర్శిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, సంఘాలు కూల్చేస్తున్నారు. ఇలాంటివి మరి ఎన్నడూ జరగకుండా అందరూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలో కూడా మరి 8వ తారీఖు ఆగస్టు 8వ తారీఖున మరి ఈ యొక్క విజయనగరం జిల్లా అలాగనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులందరూ, విశ్వాసులందరూ, క్రైస్తవులందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొనాలని, ఆ ర్యాలీ కూడా విజయవంతంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థనా కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక రోజున సత్యమైన దేవుణ్ణి ఎరిగి ఆ నిజ దేవుని యొక్క హస్తములో వాళ్ళందరూ కూడా వర్ధిల్లాలనే ఉద్దేశంతో క్రైస్తవ నాయకులుగా మరి స్థానిక నాయకులుగా ఉన్నటువంటి ఆనంద్ బాబు గారు, మధు గారు, అలాగనే మరి అలజంగి రవికుమార్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా కలిసి ఈ ప్రార్థన ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ సాకారమయ్యే చారిత్రక ఘడియలు సమీపిస్తున్నాయి. రీజనల్ ఆకాంక్షలను నిజం చేస్తూ ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ అపూర్వ వేడుకను కల్లారా తిలకించేందుకు ఉమ్మడి ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు 90% పూర్తయ్యాయి. సుమారు 3 లక్షల మంది జనాభా ప్రధాని మోదీ పర్యటనకు రానున్నారు. జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు మోడీ పర్యటనకు విజయవంతం కావడానికి జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఒక ప్రక్క జన సమీకరణ, గిరిజన మహిళలతో దింషా నృత్యం ప్రదర్శన, ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు కూడా ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయమైన విషయం విదితమే. కోయంబత్తూరులో రామ్ చరణ్ కు శస్త్రచికిత్స చేయించారు. ఆపరేషన్ సక్సెస్ అయిన నేపథ్యంలో మెగా పవర్ స్టార్ అభిమానులు ఈరోజు విజయనగరంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ముత్యాల నాయుడు మాట్లాడుతూ రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అన్నారు. మరిన్ని చిత్రాలను నటించి మరింత సక్సెస్ కావాలన్నారు. ఇది సినిమాలో రామ్ చరణ్ ఎంతో బాగా నటించారన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పాల్గొన్నారు. శ్రీ కొణిదెల చిరంజీవి గారి కుమారుడు మన లిటిల్ బాస్ శ్రీ రామ్ చరణ్ గారికి ఇటీవల శస్త్రచికిత్స విజయవంతం జరిగిన శుభ సందర్భంగా ఈరోజు మన విజయనగరం స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో విశేష పూజలు నిర్వహించి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఇటీవల ఆయన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా కోలుకుని ఆయన మరికొద్ది రోజుల్లో మన ముందుకు వచ్చి ఇంకా మెగాస్టార్ రేంజ్లో ఒక అద్భుతమైన అవకాశాలను అందుకొని మన ముందుని వస్తారని కోరుకుంటూ అధ్యక్షతన ఈరోజు మన చెల్లూరు ముచ్చెల్లెన్ అన్నయ్య అధ్యక్షతన ఈరోజు రామ్ చరణ్ గారికి మొన్న పెద్ది సినిమా షూటింగ్ టైంలో చేతికి ఏదైతే మనకి శస్త్రచికిత్స గాయం జరిగిందో దానికి ఉద్దేశంపూర్వకంగా ఆయన మొన్న కోయంబత్తూరులో హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ అనేది చాలా విజయవంతం అవడం కారణంగా ఈరోజు విజయనగరం జిల్లాలో ఎన్సీఎస్ థియేటర్ బ్యాక్ సైడ్ గాజులరేగ వద్ద ఉండే శ్రీ ప్రసన్న ఆంజనేయ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా మెగా అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి చాలా విజయవంతం చేశారు. ఆ మెగా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి. అదేవిధంగా ఆయన ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రామ్ చరణ్ గారు పూర్తిగా రెస్ట్ తీసుకొని ఆయుర ఆరోగ్యాలతో మళ్ళీ ముందుకొచ్చి ఆయన మాకు అదేవిధంగా వినోదాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరకముడితం పరిసరాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటల ధ్వంసం భయంతో రైతులు విజయనగరం జిల్లా మెరకముడితం మండల పరిధిలోని కొర్లం, బిల్లలవలస మరియు సమీప గ్రామాల పరిసర ప్రాంతాల్లో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో పంట పొలాలపై పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. వరి, అరటి తోటలతో పాటు సాగునీటి పైపులను ధ్వంసం చేయడంతో రైతులు లబ్బోదిబ్బోమంటున్నారు. ఏ క్షణంలో ఏనుగులు గ్రామాలపైకి దాడి చేస్తాయనని స్థానికులు రాత్రంతా జాగారం చేస్తూ భయంగా గడుపుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకొని ఏనుగుల కదలికలపై నిఘా పెట్టారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావద్దని, ఏనుగులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. నష్టపోయిన పంటలకు తక్షణమే పరిహారం అందించి ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేట్ భాగస్వామ్యం ప్రవేశపెడుతూ జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్పై 396పై రాష్ట్ర సంఘం పిలుపు మేరకు దస్తావేజు లేఖలు పెన్ డౌన్ కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. ఈ నెల 31 వరకు సామూహికంగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. దాసనపేటలోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంటరీ రైటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం అని, మా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా డాక్యుమెంటేషన్ రైటర్లు జీవనోపాధిని కోల్పోతున్నారన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. జీవో 396ని ప్రవేశపెట్టడం వల్ల డాక్యుమెంట్ రైటర్ల తాలూకా జీవనానికి భవిష్యత్తు కూడా ఆగామి గోచరంగా ఉంది. కావున ఈ జీవో 396ని పీపీపీ విధానాన్ని, ఆర్ఎస్ కేంద్రాలని వెంటనే ప్రభుత్వం పునఃపరిశీలించి రద్దు చేయాలనేది మా డిమాండ్. ఇప్పటికీ పెన్ డౌన్ కార్యక్రమం దస్తావేజు లేఖలు రాష్ట్ర వ్యాప్త ఆదేశాలు అనుగుణంగా మేము ఇప్పటికి 9వ రోజు అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి సానుకూల స్పందన కానీ, ఎటువంటి మాకు భరోసా కానీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. తిరిగి ఐజీ గారు చెప్తున్నట్టు కృత్రిమ మేధో సంపద ద్వారా ఏదో చేయించవచ్చు, లేదు అంటే వీళ్ళకి ఏమో బతుకు తెరుకు లోన్లు ఏదో చేస్తామనేసి ఒక రకంగా చిన్న చూపు భావంతో మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి.
ఎందుకంటే ఎన్నో కుటుంబాలు, ఎన్నో వేలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ బతుకుతున్నాం. కాబట్టి మా మా జీవనానికి భరోసా కల్పించింది కాకుండా ఇలాంటి విషయాలు లోన్లు పెట్టుకోండి, ఇలా మీరు చేసుకోండి, డాక్యుమెంటరీలు 500 మంది ఉన్నారు అన్నది కాదు. మీరు పూర్తిగా క్షేత్రస్థాయిలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులు తాలూకా అధికారులని వీళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేసి విచారణ చేస్తే మీకు విషయం తెలుస్తుంది. డాక్యుమెంట్లు ఏంటి, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారని మీకు తెలుస్తుంది. ఆగస్టు 1వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో సభాస్థలి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడికి వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండే విధంగా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఈ సభ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు 1వ తారీఖున మన ప్రీతమ నాయకులు, మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. దానిలో భాగంగా దింసా నృత్యం అనేది, ఎందుకంటే మనకి అరకు దింసా నృత్యం అంటే మన లోకల్ కల్చర్ కాబట్టి దాన్ని 13,000 మందితో అక్కడ పర్ఫామ్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అందరూ ఆడపిల్లలు, వీళ్ళందరినీ కూడా వాళ్ళు రిహార్సల్ చేసుకునే విధంగా వాళ్ళకి 29వ రోజు సాయంత్రం నుంచి 1వ తారీఖు ప్రోగ్రామ్ అయిన దాకా కూడా కంప్లీట్ అకామిడేషను, ఫుడ్ అన్నీ కూడా ఈ స్కూల్స్లో ఏర్పాటు చేసి చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఏం చేశారంటే వివిధ స్కూల్స్లో, ఇప్పుడు మన మిరకల్ ఎడ్యుకేషనల్ సొసైటీ మన కాలేజ్ ఉంది, దాంట్లో సుమారు 700 మందిని పెడుతున్నారు. రఘులో ఒక 500 మందిని పెడుతున్నారు. అలాగే ఎంబీజీఆర్లో కొంతమందిని పెడుతున్నారు. స్కూల్స్లో వివిధ స్కూల్స్లో ఎంజేబీలో కొంతమందిని పెడుతున్నారు, కేజీబీవీలో కొంతమందిని పెడుతున్నారు. ఇలా వీళ్ళని డిఫరెంట్ గ్రూప్స్ కింద, చిన్న గ్రూప్స్ కింద 500 నుంచి 1000 దాకా అక్కడున్న స్ట్రక్చర్ని బట్టి గ్రూపుల కింద విడదీసి అక్కడ వాళ్ళకి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళు రిహార్సల్ చేసుకునే విధంగా చేసి 1వ తారీఖు వాళ్ళందరూ కూడా అక్కడ పర్ఫామ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని. ఈ రోజు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పార్తీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. 1/70 చట్టం రక్షణ కోసం ఉద్యమించడమే మన ముందున్న మార్గమని వక్తల పిలుపు మేరకు రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిటిష్ ఇండియాలో 1830, 1879లో మైదాన ప్రాంత భూస్వాములు, షావుకారుల చొరబాట్లతో వ్యతిరేకంగా గిరిజనులు అనేక పోరాటాల ద్వారా తమ హక్కులను సాధించుకున్నారన్నారు. ఈ పోరాటంలో భాగంగా 1917లో ఆదివాసీ భూ పరాయకరణ నిరోధన చట్టం వంటి వాటిని సాధించుకున్నారని అన్నారు. ఇవి కూడా అమలుకు నోచుకున్నప్పుడు అల్లూరి, కొమరం భీముల నాయకత్వంలో అనేక ఆదివాసీ విరోచిత పోరాటాలు జరిగాయని, స్వాతంత్రం అనంతరం గిరిజనులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే 5వ షెడ్యూల్ను తీసుకువచ్చారన్నారు. కానీ ఆ చట్టాలు కూడా సరిగ్గా అమలు కాకపోవడంతో 1967లో జరిగిన విరోచిత శ్రీకాకుళ ఆదివాసీ గిరిజన ఉద్యమం ఫలితంగా 1/70 వంటి వాటిని 1970లో గిరిజనులకు రక్షణ కల్పిస్తూ తీసుకువచ్చారని అన్నారు. వీళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. వాటి ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేసింది. అదేవిధంగా జీవో నెంబర్ 3ని రద్దు చేసింది. ఏజెన్సీలో సగ సంపదలన్నింటినీ కూడా ఈరోజు కార్పొరేట్లకి, బడా భూస్వాములకి, పెత్తందారులకి అందరికీ కూడా అప్పచెప్పడం కోసం ఈరోజు గిరిజనులందరినీ కూడా అడవి నుంచి తగిలేయడం కోసం, వాళ్ళ తల కష్టత్వాన్ని తగిలేయడం కోసం ఈరోజు ప్రభుత్వాలన్నీ పూనుకో సుప్రీంకోర్టులో 1500 మంది గిరిజనేతలందరూ కూడా కేసు వేశారు. ఈరోజు మన మనుషులం కాదా, గిరిజనుల మనుషులు కాదా, అర్జునుల మనుషులు కాదా, పేద ప్రజల మనుషులు కాదా? ఈ ప్రభుత్వాలన్నీ ఏం చేస్తా ఉన్నాయి? అనేక చట్టాలు చేస్తా ఉన్నటువంటి చెప్తా ఉంది. ఎందుకు వీళ్ళందరూ కలిపి ఈ చట్టాలన్నింటినీ కూడా వేసినప్పుడు రద్దు చేయట్లేదు? ఎందుకు అమలు జరపట్లేదు పటిష్టంగా? గత 50 ఏళ్ళ బట్టి మనం ఏజెన్సీలో
170 చట్టాన్ని పూర్తిగా అమలు జరపాలి. ఇంకా ఈ రాష్ట్రంలో 540 గిరిజన గ్రామాల షెడ్యూల్ ప్రాంతంలో కలపాలని, అదేవిధంగా జీవో నంబర్ 3ని పూర్తి స్థాయిలో చట్టరూపంలో తీసుకొని రావాలి. ఈ ప్రాంతం మెగా డిఎస్సి పేరుతో ఆర్భాటంగా ప్రచారం చేసి చేపట్టినట్లు టీచర్ నియామకాల్లో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో వాటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత విద్యార్థులకు అండగా నిలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్తీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, జిల్లా విద్యార్థి యువజన విభాగాల అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. జెన్సీస్ కానీ, యువత కానీ, స్టూడెంట్స్ కానీ, మిలీనియన్స్ కానీ వీళ్ళందరికీ పిలుపునిస్తున్నాం. పార్టీలకు అతీతంగా దీని విషయం మీద మీరు గలమెత్తండి. ఎందుకంటే డిఎస్సి ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద 3% ఓన్లీ యూనివర్సిటీస్ లో జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది మనం మామూలుగా వెళ్ళి ఏదో పార్టిసిపేట్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. దాని మీద డిఎస్సిలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా అలాంటి వాళ్ళకి డిఎస్సిలో మీరు సీట్లు ఇచ్చారు అంటే అలాంటి వాళ్ళు రేపొద్దున స్కూల్స్కి వెళ్ళి చదువు చెప్తారు. క్వాలిటీ లేని మాస్టర్లు వస్తే పిల్లలకి ఏం చదువు వస్తుంది? ఈ రోజు అనమాట ఆటో డ్రైవర్ నుంచి ఒక ఇంజనీర్ వరకు వారి యొక్క జీవితాలను పనంగా వాళ్ళ యొక్క అన్ని లగ్జరీస్ ని, అన్ని అవసరాన్ని పక్కన పెట్టి ఉండిలో రూపాయి పెట్టి నా పిల్లలు బాగా చదువుకోవాలనుకొని వాళ్ళందరూ కూడా స్కూల్ కి చేర్పిస్తున్నారు. గ్రీన్ హౌస్ వాయువుల్లో ప్రధానమైన మీథేన్ గ్యాస్ ఉద్గారాలను వరి సాగు ద్వారా తగ్గించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశమని పృథ్వీ కార్బన్ సొల్యూషన్ సీఈఓ ఎంఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. ఈరోజు స్థానిక ఎన్జిఓ హోంలో అమెరికన్ సంస్థ అగ్రికల్చర్ మరియు పృథ్వీ కార్బన్ సొల్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో రైతులు, స్థానిక భాగస్వాములు, వాటాదారులతో అవగాహన సదస్సును ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు చేసే 110 నుండి 120 రోజుల పంట కాలంలో కనీసం 2 సార్లు పొలాన్ని ఎండబెట్టడం, 2 సార్లు నీళ్లు పెట్టడం వంటి తడి పొడి పద్ధతిని అవలంబించాలని తెలిపారు. దీనివల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా మీథేన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. తడి పొడి విధానం, ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్, వరిలో మిథేన్ ఎమిషన్ కోసమని ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఖరీఫ్ రబీలో 2 పంటల వరి వేసే రైతులతోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి కానీ ఈరోజు స్థానిక వాటాదారుల సంప్రదింపు సమావేశం, లోకల్ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయా రైతుల యొక్క అభిప్రాయాలు సేకరించడం మరియు ఆ రైతులకి ఏ విధమైనటువంటి విధానం చేయాలి, ఎందుకంటే పానీ పైప్ విధానం ద్వారా ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనే విధానాన్ని చేయడం జరుగుతుంది. ఈ తడి పొడి విధానం చేయడం వల్ల మిథేన్ ఎమిషన్ జరగడంతో పాటుగా రైతులకి అదనపు ఆదాయం కూడా. రాష్ట్రంలోని అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ షూట్ ద్వారా ఊపిరితిత్తుల వ్యాధుల నిర్ధారణ చికిత్సలో కొత్త అధ్యయనానికి స్వీకరించినట్లు పల్మనాలజీ నిపుణులు డాక్టర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఈ సదుపాయం ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు ప్రపంచ స్థాయి వైద్య సేవ అందిస్తున్నామని తెలిపారు. హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 24 గంటల పాటు సమగ్ర పల్మనాలజీ సేవలను ఒకే బృందంగా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రతి క్లిష్టమైన కేసును నిపుణుల బృందంతో కలిసి
విశ్లేషించి చికిత్స నిర్ణయాలు తీసుకోవడం వల్ల రోగులకు మరింత ఖచ్చితమైన సమర్థవంతమైన వైద్యం అందుతుందన్నారు. న్యూమోనియా వచ్చింది, ఏ మందులకు లొంగుతుంది, ఏ డ్రగ్స్కి అది రెసిస్టెంట్ జీన్స్తో సహా. సో 4 to 6 అవర్స్లో బ్యాక్టీరియాలజికల్ డయాగ్నోసిస్ అయిపోయి దాని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ మందులు కూడా పెట్టేస్తాయి. అది ఫస్ట్ క్రిటికల్. ఐసీయూలోకి వచ్చేసరికి ఐసీయూలో ఏమైనా కొంతమందికి మ్యూకస్ ప్లగ్గింగ్ వాటి వల్ల లంగ్ కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు కూడా ఇమీడియట్గా టీమ్ మెంబర్ ఎవరో ఒకరు వచ్చి ఆ బ్రాంకోస్కోప్ చేసి మ్యూకస్ ప్లగ్గింగ్ తీస్తారు. కొంతమందికి బ్లీడింగ్ అవుతుంటుంది లంగ్స్లో, ఇమీడియట్గా బ్రాంకోస్కోప్ చేసి బ్లడ్ క్లాట్స్ రిమూవ్ చేస్తారు. సో ఈ విధంగా ఒక్కొక్కసారి డిఫికల్ట్ ఇంటిబేషన్ అవుతుంది. ఆఖరికి అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ వల్ల అనస్థీషియా ఇచ్చే ముందు ఎండోట్రాకియల్ ట్యూబ్ అని గొట్టం వేస్తుంది. అది కష్టమైనా కూడా ఎవరో ఒకరు టీం మెంబర్ వెళ్ళి బ్రాంకోస్కోప్ గైడెడ్గా విజువల్గా ట్యూబ్ వేసి వాళ్ళకి అనస్థీషియా ఇచ్చే దాంట్లో సహకరిస్తాం. ఇంకా పైకి వస్తే లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ మా బ్రెడ్ అండ్ బటర్. చెప్పాలంటే ఎక్కువ కేసులు చేసేది కూడా అదే. లంగ్ క్యాన్సర్లో ఊపిరితిత్తుల్లో గాలిగొట్టాల్లో ఉన్న ట్యూమరు, లేకపోతే పెరిఫరల్గా లంగ్లో ఉన్న ట్యూమరు, వాటికి మామూలు రెగ్యులర్ బ్రాంకోస్కోపీయే కాకుండా ఈబస్ అంటే ఎండో బ్రాంకోస్కోపిక్ అల్ట్రాసౌండ్, దాంట్లో 2 రకాలు ఉంటాయి, కాన్వెక్స్ ప్రోబ్, రేడియల్ ప్రోబ్ అని. కాన్వెక్స్ ప్రోబ్ అనేది ఇక్కడున్న గ్లాండ్స్ సెంట్రల్ ట్యూమర్స్కి పనికొస్తుంది. బయట లంగ్ చివరిలో ఉన్నవి దూరంగా ఉండే వాటిని రేడియల్ ఈబస్ ద్వారా మేము యాక్సెస్ చేసి నీడిల్ ద్వారా మెటీరియల్ తీసి దాన్ని బయాప్సీ చేస్తాం. విచిత్రం ఏంటంటే చాలామంది డయాగ్నోసిస్ చేయడానికి హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ పలానా క్యాన్సర్ అని చెప్పడానికి 5 నుంచి 7 రోజులు తీసుకుంటారు. మా ప్రత్యేకత ఏంటంటే మేము 20 నిమిషాల నుంచి అరగంటలో చెప్పేస్తాం క్యాన్సరా కాదా, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇది ఎట్లా. మీకు రోజ్ అని ఉంది, ర్యాపిడ్ ఆన్ సైట్ ఎవాల్యుయేషన్. అంటే అక్కడికక్కడే పెథాలజిస్ట్ స్మియర్స్ తీసేసి మేము చేస్తుండగానే ప్రొసీజర్, సార్ శాంపుల్ వచ్చేసింది, మీ ప్రొసీజర్ అడక్వేట్, ఇంకా ఆపేయచ్చు, అండ్ దిస్ ఈస్ ద డయాగ్నోసిస్. ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, డైలీ వేజ్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, డైలీ వేజ్ కార్మికులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ధరలు ఆకాశమంటుతున్న వేతనాలు మాత్రం తగ్గడం లేదని, పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, హోటల్స్, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడాన్ని విమర్శించారు. 26,000 రూపాయలు తక్కువ లేకుండా ఎక్కడ పని చేసినా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ చెల్లించాలనే డిమాండ్ తోటి రేపు జూలై 30వ తారీఖు నాడు 31వ తారీఖు నాడు 2 రోజుల పాటు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా జరుగుతుంది. విశాఖపట్నంలో సరస్వతి పార్కు నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ కార్మిక ప్రదర్శన 30, 31 తారీఖుల్లో జరుగుతాయి. 30వ తారీఖున వివిధ షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, మున్సిపాలిటీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, సెక్యూరిటీ గార్డులు, హాస్పిటల్స్లో పనిచేస్తున్న కార్మికులు, ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న కార్మికులు, ఇటువంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ 30వ తారీఖు నాడు ఈ జరిగే ప్రదర్శనలో పాల్గొంటారు. 31వ తారీఖు నాడు ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం, విఓఏ, ఆర్పీ, స్కీమ్ వర్కర్లందరూ కూడా 31వ తారీఖు నాడు జరిగే ప్రదర్శన ధర్నాల్లో పాల్గొంటారు. జూలై 30వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల వద్ద 72 షెడ్యూల్ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి కనీస వేతనాలు 26,000 పెంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లాలో ఉండే మొత్తం అన్ని ప్రాంతాల్లోంచి ఆ రోజు 30వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ కి ఇస్తున్నారు. ఇప్పటికే మేము అన్ని రంగాల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర నుండి సెక్యూరిటీ గార్డ్స్, అలాగే అన్ని హాస్పిటల్స్, అలాగే అన్ని రంగాల్లో కూడా కరపత్రాలు వేసి సుమారు 70 రకాల కరపత్రాలు వేయడం జరిగింది. కార్మికులకి నష్టమైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని, 8 గంటల పనిదినం అమలు చేయాలని, ఈ కనీస వేతనాల కోసం 30వ తారీఖున పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో కార్మికులు కదిలించి ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ 10 జోన్లలో ఉత్తరాంధ్ర ప్రజలు కళలకు రెక్కలు పెరిట రంగోలీ పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈస్ట్ జోన్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పలువురు మహిళలు పాల్గొన్నారు. వీరిలో 3 విజేతలను ఎంపిక చేశారు. వీరు బుధవారం జరిగే ఫైనల్ ముగ్గుల పోటీల్లో పాల్గొంటారు.
ఆ వివరాలు ఈస్ట్ జోన్ అసిస్టెంట్ పిడి రాము వాజీవన్కు తెలిపారు. సంబంధించి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్న సందర్భంగాని కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారండి. అందులో భాగంగా మేము ముగ్గుల పోటీలు నిర్వహించామండి. ఇదేంటంటే ప్రతి జోన్ పరిధిలో కూడా ముగ్గుల పోటీలు నిర్వహించి జోన్కి 3 విజేతలను ఎంపిక చేస్తారు. అలాగే 29వ తేదీని అన్ని జోన్ల నుంచి మొత్తం 10 జోన్ల నుంచి విజేతలైన 30 మందికి మళ్ళీ కొత్తగా ముగ్గుల పోటీ నిర్వహించి సో టోటల్గా ఫైనల్గా వచ్చే విజేతల్ని సీఎం చేతుల మీద కానీ సీఎం గారి చేతుల మీద కానీ వాళ్ళకి బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందండి. అలాగే మనకి ఈ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే కార్యక్రమంలో భాగంగానే 31వ తేదీని బీచ్ వాక్ అలాగే ఫ్లాష్ మాబ్ కూడా ప్లాన్ చేయడం జరిగిందండి. సో తర్వాత 1వ తేదీని మొత్తం పొదుపు సంఘాల మహిళలందరితో మేము ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచింగ్ కూడా మేము వెళ్ళడానికి కార్యాచరణ జరుగుతుందండి. నిన్న మాకు ఇక్కడ ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్న 15 వార్డులకు సంబంధించి 27 మంది పార్టిసిపెంట్స్ వచ్చారండి. అందులో 3 విజేతలను ఎంపిక చేయడం జరిగింది. 1వ విజేత 13వ వార్డుకు చెందిన వాళ్ళకి వచ్చిందండి. 2వ విజేత 22వ వార్డు, 3వ విజేత 21వ వార్డు. వీళ్ళు ముగ్గురు కూడా 29వ తేదీ జరిగిన ముగ్గుల పోటీ 29వ తేదీన జరగబోయే ముగ్గుల పోటీలకి హాజరయ్యి అక్కడ జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేసి దస్తావేజు లేఖలకు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం చేస్తున్న నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. ద్వారకానగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపడుతున్నామని సంఘం సభ్యులు రవి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 కుటుంబాలు దస్తావేజు లేఖలపైనే ఆధారపడి ఉన్నాయని వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలని, ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. 96 జీవోని విడుదల చేసి మరి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖని మరి ఆర్ఎస్కే విధానంతో పీపీపీ మాడ్యులేషన్లో ప్రైవేటీకరణ చేయాలని ఒక జీవోని విడుదల చేసింది. తద్వారా ఆ జీవో ద్వారా మరి ఏదైతే ఈ దస్తావేజు లేఖల వృత్తిని నమ్ముకొని దస్తావేజు లేఖలుగా మేము మరి జీవనం సాగిస్తున్నాం, ఆ వృత్తి కోల్పోయే పరిస్థితి ఉందని మేము గతంలోనే మరి గౌరవ ఐజీ గారికి మేము విన్నవించడం జరిగింది. వారి దగ్గర నుంచి మాకు ఎటువంటి భరోసా రాలేదు. అదేంటంటే మరి ప్రైవేటైజేషన్ జరిగితే మా వృత్తిరీత్యా మాకు భద్రత కల్పించాలని, మా లైసెన్సులు పునరుద్ధరించాలని మేము కోరడం జరిగింది. దానిపై మరి గౌరవ ఐజీ గారు స్పష్టమైన నిర్ణయాన్ని ఏది కూడా మాకు పత్రికాముఖంగా కానీ ఏ విధంగా మాకు నమ్మకం కలిగించలేదు. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం పిలుపు మేరకు మరి ఇక్కడ ద్వారకానగర్లో ఈరోజు 9వ రోజు మేము నిరసన కాలం పెన్ డౌన్ చేస్తున్నాం. ఇది చాలా శాంతియుతంగా మా కార్యాలయాలను మేము మూసుకొని మా కక్షిదారులకి మేము చెప్పుకొని మా వృత్తిని మేము పెన్ డౌన్ చేసాం తప్ప ఎటువంటి కార్యాలయాలు ముట్టడి కానీ కార్యాలయాలకు కానీ అధికారులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా శాంతియుతమైన పెన్ డౌన్ నిరసనగా మేము చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేము సుమారు 1,50,000 కుటుంబాలు మేము ఈ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం. ఏదైతే 396 జీవోని మరి పునఃపరిశీలన చేసి దానిలో ఉన్నటువంటి ఈ అంశాలను అత్యంత గోప్యమైన ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖని ప్రైవేట్ పరం చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకి పరం చేయకుండా మరి దస్తావేజు యొక్క నాణ్యత మరి గోప్యత కోల్పోయకుండా మరి యథావిధిగా గవర్నమెంట్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఏదైతే కొనసాగుతుందో అదే విధంగా కొనసాగించి మా దస్తావేజు లేఖర్లకి లైసెన్సులు కూడా పునరుద్ధరించాలని మేము. తాజాగా మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత సిద్రి అప్పలరాజు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టు అక్రమం కుట్రపూరితమని విశాఖలోని వైసీపీ మత్స్యకార నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి జానకిరామ్ మాట్లాడారు. కుమారుడు చేసిన ఈ యాక్సిడెంట్ కేసులో అప్పలరాజును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అప్పలరాజు మచ్చలేని నాయకుడని, అలాంటి అతన్ని అరెస్టు చేసేందుకు కూటమి నాయకులు ఆయన కుమారుడు యాక్సిడెంట్ కేసు పావుగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. అతన్ని వెంటనే విడుదల చేయాలని, లేకుంటే వైసీపీగా ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మత్స్యకార సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరించారు. జరిగినటువంటి సంఘటన పలాసలో ఒక రాజకీయ దుశ్చర్య. మత్స్యకార నాయకులపైన ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటినీ కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బీసీ సామాజిక వర్గాలపైన ఈ అగ్రవర్ణ దురహంకారం ప్రధానంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం పలాసలో చేస్తున్నటువంటి ఈ రాక్షస కాండ ప్రజలందరి దృష్టికి తెలియజేయాలని చెప్పి, అదేవిధంగా డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి పైన అక్రమంగా కేసులు బనాయించి అతన్ని అన్యాయంగా అరెస్టు చేయడాన్ని మా మత్స్యకార సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఖండిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ పలాసలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రాష్ట్రమంతా ఒకలా ఉంటే అక్కడ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకో తెలియదు, గత గౌతు లచ్చన్న గారు దగ్గర నుంచి కూడా ఇప్పటికీ కూడా ఆ కుటుంబంలోని పరిపాలన సాగడము, వీళ్ళు ఒక రాక్షస కాండకి, ఒక కక్షపూరిత రాజకీయానికి, పలాసలో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని పాడు చేయడానికి, అదే కాకుండా బీసీలలో మత్స్యకారులు యాదవ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, సోదరభావాన్ని కూడా దెబ్బతీయడానికి వీళ్ళు రాజకీయాలు చేస్తూ వాడుకున్న పరిస్థితిని కూడా మీ అందరికీ తెలియజేయాలి. లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో 10 లక్షల మంది భక్తులు విశ్వాసంతో పాల్గొని గోవిందనామస్మరంతో అడవివరం మీదుగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. భక్తులకు జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు గత 15 సంవత్సరాలుగా పాల్గొన్న భక్తులు అనుభవాలు వాజీవన్ న్యూస్తో పంచుకున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య ప్రధానిగా అలాగే కల్పవృక్షంగా కొనసాగుతున్నటువంటి శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సుమారు 3 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అక్కడ పుష్పరథం ప్రారంభమైన తర్వాత భక్తుల రద్దీ మరింతగా పెరిగినటువంటి సందర్భాలను అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 2 గంటల సమయానికి 42,000 మంది భక్తులు పూర్తి స్థాయిలో వారి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ దరిదాపుల్లో ఉన్నాం. అడివరం, ఆర్లోవా, హెల్ సిటీ దరిదాపుల ప్రాంతంలో మనం భక్తులను చూసుకున్నట్లయితే పుష్పరథంతో పాటు వీళ్ళందరూ వారి గిరి ప్రదక్షిణను ప్రారంభించినటువంటి విజువల్స్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు. దాదాపుగా 6 నుండి 8 లక్షల మంది భక్తులు ఈ సంవత్సరం స్వామివారిని గిరి ప్రదక్షిణలో పాల్గొనేటటువంటి అంచనాలు ఉన్నాయని అధికార యంత్రాంగం ఇప్పటికే అంచనా వేసింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పలు స్వచ్ఛంద సంస్థలు, ఆర్టీసీ, పోలీస్ శాఖ తదితర శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నింటినీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా వారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 32 కిలోమీటర్ల మేర జరిగేటటువంటి ఈ ప్రదక్షిణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అడవివరం ప్రాంతం. ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. తాగునీరు, మజ్జిగ, ప్రసాద పంపిణీ, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ భక్తులు ఎటువంటి ఇబ్బందులు తావెత్తకుండా, ఎందుకంటే దాదాపుగా రాత్రి సమయంలో ఈ యాత్ర అంతా కూడా కొనసాగుతుంది. రాత్రి 12 గంటల సమయంలో కూడా భక్తులు అత్యధిక రద్దీతో ఈ రోడ్లో గిరి ప్రదక్షిణ చేసేటటువంటి సందర్భం ఉంది. కాబట్టి లైట్లు, జీవీఎంసీ సహాయంతో లైట్లు, వారికి కావాల్సినట్టు మరుగుదొడ్లు, తాగునీటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం చేసిందని చెప్పొచ్చు. చిన్న పిల్లలు కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని వారి యొక్క భక్తిని చాటి చెప్తున్నారు. ప్రత్యేకంగా 28 సెంటర్స్ అయితే రన్ చేయడం జరుగుతుంది. కమాండింగ్ రూమ్ ప్రస్తుతం తొలిపావంచ వద్ద ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ ఆల్ జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ అత్యంత భద్రతా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య గిరి ప్రదక్షిణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా 5,000 మంది పోలీసుల బందోబస్తుతోటి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అవ్వాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో కృషి చేస్తూ వస్తుంది. మనం చూస్తున్నటువంటి విషయంలో ఏంటంటే ఇప్పటికీ 3 గంటల 25 నిమిషాల సమయానికి దాదాపుగా 50,000 మంది భక్తులు స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది. అంటే ఇదే అంచనా గనక కొనసాగినట్లయితే గనక దాదాపుగా ఎట్లా చూసుకున్నా 50,000 మంది, అంటే 2 గంటల సమయంలో 42,000 మంది, 3 గంటల 20 నిమిషాల సమయానికి 50,000 మంది దరిదాపు భక్తులు. ఈ అంచనాలకు తగ్గట్టుగా 8 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రతి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 600 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అలాగే తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటన్నిటితో పాటు ఎప్పటికప్పుడు పోలీస్ బస్తీ, అంటే ట్రాఫిక్ ఏదైతే హనుమంతవాక పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండడంతో అక్కడ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా క్రమబద్ధీకరించేటటువంటి పరిస్థితులు కనబడతాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు పూర్తి స్థాయి
స్థాయిలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సిబ్బంది అందరూ కూడా అవిరామంగా కృషి చేస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ సంతృప్తి స్థాయిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది జరగలేదని చెప్పాలి. కంప్లీట్గా ఏవైతే 3 సర్వే లైన్స్ రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ అన్నింటిలో కూడా మొత్తం భక్తులందరికీ వదిలేశారు. వాహనాల రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతుంది. స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకు నివాసాలకు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో దీనికి ఒక ప్రణాళిక రచించలేదు. అటు ఉన్నటువంటి 2 రోడ్లలోని భక్తుల్ని గనక అటు 2 రోడ్లకి పరిమితం చేసినట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి 2 రోడ్లు వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా పూర్తి స్థాయిలో 4 రోడ్లను కూడా ప్రదక్షిణకు మాత్రమే వాళ్ళు వదిలేయటం జరిగింది. దీనివల్ల కొంత స్థాయిలో అంత కొద్ది మేర వరకు ట్రాఫిక్ రాకపోకలన్నిటికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. ప్రదర్శన అంటే మేము గత 15 ఏళ్ళు బట్టి మేము తిరుగుతున్నాము. భగవంతుడు సింహాద్రప్పన్న కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, అలాగనే పిలిస్తే పలికే దైవం. అలాగే ఎంత మనం చేసిన ఎన్ని లక్షల జనాలు ఇప్పటికీ కూడా జనాలు ఇంకా నడుస్తూ జన సముద్రంలో సాగుతూ ఉందంటే ఆ అప్పన్న బాబు కరుణా కటాక్షం మా అందరిపైన ఉన్నది కాబట్టి. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ సదుపాయాలు కానీ ఎక్కడికక్కడ వాతావరణం కూడా చాలా సహకరించింది మాకు. ఎన్నడూ లేని జనాభా కూడా జనసముద్రం కూడా ఎక్కువ వచ్చారు. అలాగే ఈ ప్రభుత్వంలో మాకు చేసిన ఏంటంటే ఎక్కడికక్కడ ట్యాబ్లెట్లు, మందులు కానీ, వాటర్ కానీ, అంటే తిండి పక్కన పెట్టండి, వాటర్ కానీ సదుపాయాలు ఎక్కడికెక్కడ లేడీస్కి ఏ ప్రాబ్లం లేకుండా చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అలాగే మా కోరిక ఏంటంటే ఇంకా మెరుగైన వచ్చే సంవత్సరానికి కూడా ఇంకా ఇంతకంటే బాగా చేస్తారని మా కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ మేము కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. డిఎస్సి అక్రమాలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి యోజన విభాగాల కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ పార్కుకు చేరుకున్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, రవిబాబు, ద్రోణం రాజు, శ్రీవాత్సవ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహం వద్ద బైఠాయించి చంద్రబాబు, లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు విడుదల చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడిన దోషులు శిక్ష పడాలని కూడా నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ మీదుగా డాబా గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. రైల్వే న్యూ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో బుధవారం శ్రీ గురు పౌర్ణమి పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మందిరం చైర్మన్ శేషగిరిరావు వాజీ న్యూస్కు తెలిపారు. సుమారు 8,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అర్ధ ఏకాహం, ఉదయం 8 గంటలకు భక్తుల స్వహస్తాలతో క్షీరాభిషేకం, ఉదయం 10 గంటల నుండి మహా అన్నప్రసాదం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు పల్లకి మహోత్సవం ఘనంగా జరుగుతుందని, మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని పల్లకిని మోసి తరించవచ్చని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 29 తారీఖు బుధవారం 2026 గురు పౌర్ణమి సందర్భంగా మందిరంలో స్వామివారికి కాకడ హారతితో మొదలయ్యి కాకడ హారతి అనంతరం స్వామివారికి భక్తుల స్వహస్తాలతోటి పాలు, పెరుగు, పంచామృతాలు మరియు ఇతర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చును. అలాగే ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పాలాభిషేకంలో మనం స్వయంగా మన చేతులతో వేసుకునే అవకాశం ఈ మందిరంలో కల్పించడం జరిగింది. అలాగే 2 గంటల తర్వాత మధ్యాహ్న ఆరతి అనంతరం స్వామివారికి ఏకాంత సేవ, సాయంత్రం మళ్ళీ 6:15 సంధ్యా ఆరతి అనంతరం బాబావారికి పల్లకి మహోత్సవం మేళ తాళాలతోటి, బాజా భజంత్రీలతోటి పల్లకి మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ పల్లకి మహోత్సవంలో ప్రత్యేకంగా మహిళా భక్తులు కూడా పాల్గొని
పలకిని మోయించని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ పలకిని మోయించలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాత్రి 9 గంటలకి స్టేజ్ ఆరతి. అయితే గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాయిబాబా వారి భజన అర్ధయేకాకం నిర్వహించడం జరుగుతుంది. న్యాయవాదుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత న్యాయవాదుల సంఘం విశాఖ జిల్లా కమిటీ జిల్లా కోర్టు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి లాయర్ పలక శ్రీరామూర్తి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ చెల్లించాలని, రాష్ట్రంలోని కక్షిదారులు ఎక్కువగా ఉన్న విశాఖలోని హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా న్యాయవాదులకు కోర్టులోనే కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించుకుంటే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలని, లేని పక్షంలో మీ ప్రభుత్వాలు కూలదోడని మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే విశాఖపట్నం అనేది అన్ని రకాలుగా కూడా అర్హత ఉన్న నగరము. ఎందుకంటే ఇక్కడ చిన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ యొక్క డిస్ప్యూట్ని హైకోర్టు అమరావతి వెళ్ళి వాళ్ళు తీర్చుకోవాలంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసే పరిస్థితుల్లో లేరు. కావున విశాఖపట్నంలో పెట్టారంటే వాళ్ళకి తక్షణమే తక్కువ ఖర్చుతో న్యాయం జరుగుతుంది. కావున విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ పెట్టమని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అలాగే జూనియర్ అడ్వకేట్స్కి 10,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తానని చెప్పేసి ఎలక్షన్ టైంలో మీరు మేనిఫెస్టోలో పెట్టారు. గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చింది. దాని కాదని మీరు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఇంతవరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? జూనియర్ అడ్వకేట్లు 10,000 రూపాయలు అవి కూడా తక్షణమే రిలీజ్ చేయాలి. అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టుల్లో మహిళలకి కనీస సదుపాయాలు లేవు, టాయిలెట్లు లేవు. వాళ్ళకి ఏదైనా అర్జెన్సీ వచ్చిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి కోర్టు రావాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కేసులు చేయలేని పరిస్థితులు ఉన్నారు. అలాగే వాళ్ళకి రక్షణ లేకుండా ఉంది. కావున తక్షణమే మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మహిళా న్యాయవాదులకి కల్పించాలి. స్టేట్ కమిటీ పిలిపించింది. ఎవరైతే జూనియర్ న్యాయవాదులు ఉన్నారో జూనియర్ న్యాయవాదులకి మినిమం స్టైఫండ్ ఇవ్వాలి. గత ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో 5,000ని 10,000 చేస్తానని చెప్పి జూనియర్ అడ్వకేట్స్ ఓట్లను ఎలాగైతే తీసుకుందో ఆ ఓట్లను ఎలా తీసుకున్నారో అదే నిజాయితీగా ఎలాగైతే వాళ్ళు గెలిచారో ఆ నిజాయితీగా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయింది, కానీ జూనియర్ స్టైఫండ్ అనేది ఇవ్వట్లేదు. జూనియర్ స్టైఫండ్ అనేది ప్రధాన సమస్య. ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు మెలగాలంటే వాళ్ళకి మినిమం ఎంతో కొంత నీడ్ ఉండాలి. ఆ నీడ్ ప్రభుత్వం కల్పిస్తానని చెప్పి ఈరోజు ప్రభుత్వమే ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాము. దీనికి సంబంధించి అదే విధంగా మాకు హైకోర్టు బెంచ్ అనేది అడిగాము. ఆ హైకోర్టు బెంచ్ గత కాలం నుంచి ఇస్తామని చెప్తుంది, గత 10 ఏళ్ళుగా, కానీ ఈ రోజుకి శాంక్షన్ చేయలేదు. ఆషాఢ పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూస్పాటి అశోక గజపతిరాజు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారుల పర్యవేక్షణలో అర్చక స్వాములు గజపతిరాజుకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆయన పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్లూరు జిల్లా పాడేరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కలెక్టర్ టి నిశాంతి, ఈగల్ ఐజీ రవికృష్ణ, ఎస్పీ అమిత్ భాట్టర్తో కలిసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గిరిజన పిల్లలు గంజాయి బారిన పడకుండా బంగారు భవిష్యత్తు కోసం పరితపించాలని పిలుపునిచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం గర్వకారణమన్నారు. గంజాయి రవాణా, సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపమని తెలిపారు.
కారణం ఏంటంటే ఏదైతే ఇక్కడ ఉన్న గిరిజనులు కానీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న చాలా మంది ఈ గాంజా సాగుని పక్కన పెట్టి ఏదైతే ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి ఈ రోజు అలవాటు పడడమే కాకుండా వాళ్ళు ధైర్యంగా బతికేదానికి ఒక ఆస్కారం కల్పించిన ఎన్డీఏ గవర్నమెంట్ కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే కార్యక్రమం. అదేవిధంగా ఈ రోజు చాలా మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఈ గ్రామాల్లో మేము పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళందరినీ కూడా కిందకి పిలిచి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఈ రోజు కావాలని ఇక్కడ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో వాళ్ళ స్థితిగతులు అన్ని తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ముందుకు వచ్చి మేము గాంజా సాగు మానేసాము, ఈ రోజు మాకు గవర్నమెంట్ ఇస్తున్న ఈ మొక్కలన్నిటితోని కూడా మాకు జీవనోపాధి చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందం. ఆషాఢ పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహగిరి తొలి భావంచ వద్ద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుష్ప ప్రచార రథం ప్రారంభమైంది. ఆలయ ఆనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు, పూజారులు, వేద పండితులు వేద మంత్రోచ్చనాల మధ్య శ్రీ స్వామివారి పుష్ప ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి సింహగిరికి తరలివచ్చిన భక్తులు రథంను అనుసరించి ముందుకు సాగారు. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు గోవిందనామ స్మరణతో గిరి ప్రదక్షిణ మార్గం హోరెత్తింది. ఈ గిరి ప్రదక్షిణ వల్ల భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. వైసీపీ యువజన విభాగంలో భారీ నిరసన ర్యాలీ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. సింహగిరి తొలి పావంచ వద్ద కదిలిన పుష్ప ప్రచార రథం ప్రారంభించిన అశోక గజపతిరాజు. గిరి ప్రదక్షిణ మార్గంలో పోటెత్తిన భక్త జనం. పాడేరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘనంగా జిల్లా స్థాయి విలువిద్య పోటీలు ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. సత్తా చాటాలని గిరిజన విద్యార్థులకు పిలుపు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.